హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర మీరు చూసుకోవచ్చు కొత్త టీవీఎస్ రైడర్ 125 నైట్రో గ్రీన్ వర్షన్ అనమాట ఇది. సో దీంట్లో మనకు ఏబిఎస్ ఉంటుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ డ్యూయల్ డిస్క్తో పాటు ఇస్తున్నారు అండ్ టీఎఫ్టీ వర్షన్ అనమాట ఇది. సో ఈ బైక్ రివ్యూ కావాలని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో హియర్ ఇట్ ఈస్. అండ్ ఈ బైక్ ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుంది అండ్ అలాగే రైడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరికి యూస్ఫుల్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. All you gotta do is just baby, you know you ready. 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 All you gotta do is just all you gotta do is just డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఈ నైట్రో గ్రీన్ కలర్ అయితే కొంచెం హైలైట్ చేస్తుంది. దీని మీద చాలామందికి డిబేట్స్ ఉంటాయి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడంతా మీకు టీవీఎస్ సిగ్నేచర్ స్టైలింగ్ అనిపిస్తుంది, రైడర్ సిగ్నేచర్ స్టైలింగ్ అనిపిస్తుంది, విచ్ లుక్స్ వెరీ గుడ్. లైటింగ్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మంచి డిఆర్ఎల్స్ ఉంటాయి అండ్ అలాగే లైటింగ్ కూడా చాలా బాగుంది. లెట్ మీ టర్న్ ఆన్ ద హై బీమ్ ఫర్ యూ. సో హై బీమ్ పెట్టినా కూడా మనకు మంచి లైటింగ్ ఉంటుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకున్న హాలోజన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ ఏబిఎస్ అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా మీరు చూసుకోవచ్చు, ఒక్క వీల్కి మాత్రమే గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ టోటల్ బైక్ లుక్ చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ నుంచి గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నా ఇక్కడ ఫైబర్ ఇస్తున్నారు అండ్ ఈ స్ట్రాపింగ్ ఇదంతా చూడడానికి బాగుంది. అండ్ టీవీఎస్ హార్స్లో కనిపిస్తుంది, మీకు అబ్జర్వ్ చేయొచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది సిల్వరీ ఫినిష్లో. అండ్ బ్లాక్ అండ్ నియాన్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ టీవీఎస్ ఐగో అసిస్టెంట్ కూడా మెన్షన్ చేశారు. ఇంజన్ చూసుకున్నా అదే డిజైన్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఒక గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నియాన్ కలర్ ఇచ్చారు దానికి కూడా. సైడ్కి చూసుకున్న రైడర్ అని చెప్పి మనకు సిల్వర్ ఫినిష్లో 3Dగా లోగో ఇచ్చారనమాట. అండ్ ఎగ్జాస్ట్ చూసుకున్న ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ అలాగే సిల్వర్ ఫినిష్లో మనకు ఒక ప్యానల్ కూడా ఇచ్చారనమాట అడిషనల్గా. అండ్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది టాప్ వేరియంట్లో. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా స్లీకీ ఉంటుంది. సో ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ టీవీఎస్ స్టిక్కరింగ్ కూడా ఉంటుంది రియర్ సైడ్. సీట్ గురించి మాట్లాడుకున్నా చాలా సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి అండ్ స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. క్వాలిటీ అయితే నచ్చింది నాకు. సో చాలా కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఉంది. సో గ్రాబ్ రైల్ చూసుకున్నా చిన్నగా ఇచ్చారు అల్లాయ్ మెటీరియల్లో, ఇది కూడా దీని క్వాలిటీ బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 55 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మంది క్లెయిమ్ చేసేది ఏంటంటే 70 km/లీటర్ ఆఫ్ మైలేజ్ కూడా ఇస్తుంది సిటీలో అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఇదంతవరకు నిజమో తెలియదు. మీరు ఒకవేళ యూజర్ అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది. అలాగే ఇక్కడ చూస్తున్నారా E20 అని రాసింది. సో E20 కాంప్లిమెంట్ కూడా అనమాట, ఇది ముందు నుంచే వస్తుంది బట్ నౌడేస్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి E20 బ్లెండింగ్తో కూడా వర్క్ అవుతుంది ఇది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 124.78cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బోత్ వేస్ కూలింగ్ ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 11.2 bhp ఆఫ్ పవర్ అండ్ 11.78 Nm ఆఫ్ టార్క్ ఇస్తున్నారు అనమాట. సో ఇన్షియల్ పుల్ చాలా మంచిగా అనిపించింది. సిటీస్లో అయితే మీకు వర్తి ఉంటుంది అనమాట. అండ్ లాంగ్ రన్లో కూడా మీకు హైవేస్లో మంచి పుల్ ఇస్తుంది అనమాట, మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. సో రైడింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే నాకైతే మంచి ఫీల్ వచ్చింది, లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది అండ్ అలాగే మంచి పవర్ఫుల్ ఫీల్ ఉంది. దీని టాప్ స్పీడ్ కూడా చూసుకుంటే 95 to 100 km/h ఉంటుంది అనమాట. సో మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా దీంట్లో మీకు మోడ్స్ ఇస్తున్నారు, ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఉంటాయి. పవర్ మోడ్లో మంచి పుల్ ఇస్తుంది, ఈకో మోడ్లో కొంచెం బ్యాక్వర్డ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మైలేజ్ రావాలి కాబట్టి అలాంటి బ్యాక్వర్డ్ పుల్ ఉంటుంది. చాలామందికి ఈ మధ్య కావాల్సింది ఏంటి అంటే ఒక ఇంజన్ ఎలా ఉండాలి అండ్ ఇది దేనికి బాగా కంపాటబుల్గా ఉండాలి అంటే మనకు తెలిసిందే E20 అని చెప్పి చాలా విమర్శలు జరుగుతున్నాయి. సో E20 కాంప్లిమెంట్గానే ఇంజన్స్ అన్నీ వస్తున్నాయి. E20కి మించి E30, E85, E100 ఇలాంటివి చేస్తే మాత్రం ఏం చేయలేం. సో E20 అయితే తట్టుకుంటుంది, మీరు అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు.
అండ్ కిక్ రాడ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. కిక్ రాడ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. బేస్ వేరియంట్స్కి దాంట్లో కిక్ రాడ్ వర్షన్ ఒకటి ఉంటుంది. ఇది టాప్ వేరియంట్ కాబట్టి మీకు కిక్ రాడ్ అయితే ఉండదు. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్ 17" అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్ వీల్ కి మాత్రమే నియాన్ కలర్ ఉంటుంది. అండ్ టైర్ చూసుకున్న జేకే టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సింగిల్ ఛానల్ ABS తో పాటు ఉంటుంది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీరు సేఫ్టీగా రైడ్ చేయొచ్చు. రియర్ సైడ్ వీల్ చూసుకున్న 17" ఉంటుంది. కాకపోతే ఫుల్ బ్లాక్ కలర్లో వీల్ ఇస్తున్నారు, అలాయ్ వీల్. అండ్ స్టాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట బోత్ వీల్స్కి. టైర్ చూసుకున్న జేకే టైర్ ఉంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే ఇక్కడ 110/80 ఉంటుంది. అలాగే రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్న డిస్క్ బ్రేకే ప్రొవైడ్ చేస్తున్నారు. 200mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ సింగిల్ ఛానల్ ABS కాబట్టి రియర్ సైడ్ ABS ఏమి ఉండదు. అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా చాలా ఇన్వర్ట్స్కి ఉంది. అండ్ మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు 5 స్టెప్ అడ్జస్టబుల్లో. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 780mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అలాగే 180mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో సీట్ హైట్ కూడా పర్లేదు, తక్కువ అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. హ్యాండిల్ బార్ అండ్ లీనింగ్ పొజిషన్ ఎంత చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం స్పోర్టీ ఫీల్ ఇవ్వడం కోసం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ లీనింగ్ పొజిషన్ ఉంది. బట్ ఎక్కువ డిస్కంఫర్ట్ అయితే ఉండదు, మీకు రైడ్ అయితే మజా వస్తుంది. అండ్ కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకున్న 125 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది. 125cc అండ్ 125 kg ఆఫ్ వెయిట్. చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది. ఎవరైనా బాగా కంట్రోల్ చేయొచ్చు. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, వీఆర్ అట్ PMKR TVS. సో మన దగ్గర కొత్తగా వచ్చిన 2026లో వచ్చిన ABS వర్షన్తో TVS రైడర్ చూసుకోవచ్చు. TFT డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఈకో అండ్ పవర్ మోడ్ అని 2 మోడ్స్ ఇస్తున్నారు. ఈజీ టు కంట్రోల్. ఇనిషియల్ ఫుల్ చూసుకోవచ్చు. ఇట్ లుక్స్ గుడ్. పికప్ బాగుంది, ఫుల్ చూసుకోవచ్చు మీరు. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా థంపింగ్ ఉంటుంది దీంట్లో. ఇట్స్ ఇన్ ఈకో మోడ్, అందుకని కొంచెం నాయిసీ అనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ చూసుకున్న సింగిల్ ఛానల్ ABS ఇస్తున్నారు. బట్ బోత్ సైడ్స్ మనకు డ్యూయల్ డిస్క్ ఉంటుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్, మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ లవ్డ్ 125cc మోటార్ సైకిల్ ఇన్ స్పోర్టీ సెగ్మెంట్. ప్లెంటీ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. TFTతో ఒక పెద్ద బైక్ లాగే కనిపిస్తుంది ఈ ఫ్రంట్ వ్యూ అంతా. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ అఫోర్డబుల్ యాక్చువల్లీ. ఓకే, సస్పెన్షన్ కూడా చూసుకుందాం. సస్పెన్షన్ కూడా బాగుంది, స్మూత్ అనిపిస్తుంది. రియర్ సైడ్ మోనోషాక్ అండ్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్. సో ఈకో మోడ్లో మంచి మైలేజ్ వస్తుంది. సిటీలో చాలామంది చెప్పింది ఏంటంటే, చాలా యూజర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 70 వరకు కూడా మైలేజ్ ఇస్తుంది అని చెప్పి చాలామంది మెన్షన్ చేశారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఒకవేళ మీరు యూజర్ అయితే రైడర్కి కామెంట్ చేసి చెప్పండి, విల్ సీ. సో ఈకో మోడ్ సంగతి అయిపోయింది. ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ ద పవర్ మోడ్. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ని ప్రెస్ చేస్తే ఓకే దట్ గివ్స్ అ డిఫరెన్స్. డిస్ప్లేలో కూడా పవర్ బూస్ట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మైలేజ్ తగ్గిపోతుంది మీకు. రిమెంబర్ దాట్ 0 to 60 చేయడానికి ఇది అరౌండ్ ఒక 5.86 secondsలో చేస్తుంది పవర్ మోడ్లో. సో చూసుకోవచ్చు. ఇంకా 4th గేర్లోనే ఉన్నాను నేను, బట్ పవర్ చాలా బాగుంది. అండ్ 5 స్పీడ్ మాన్యువల్తో వస్తుంది కాబట్టి 5th గేర్ ఈజ్ వెరీ స్మూత్. సో దీని టాప్ స్పీడ్ అరౌండ్ మీకు 95 km/h వస్తుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 125cc సెగ్మెంట్. కంఫర్టబుల్ ఉంటుంది, ఈజీ టు కంట్రోల్ అనిపిస్తుంది నాకు. ఓవరాల్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ మషిన్. ఈ బైక్లో కాన్సోల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. చూసుకోవచ్చు 5" TFT డిస్ప్లే ఇస్తున్నారు అనమాట కొత్తగా. సో దీని స్టార్టింగ్ యానిమేషన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. TVS హార్స్ లోగో అండ్ రైడర్ యానిమేషన్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసి చూడడానికి చాలా బాగుంది. బీ విక్ రైడ్ సేఫ్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, హెల్మెట్ ధరించండి అని. అండ్ హాయ్ రైడర్ అని చెప్పి కూడా ఇక్కడ వస్తుందన్నమాట నోటిఫికేషన్. సో ఈ క్లస్టర్లో మనం చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. దీని UI చాలా బాగుంది, చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ న్యూట్రల్ ఇండికేటర్ ఉంది అండ్ గేర్ ఇండికేటర్ అనమాట. ఇది RPM ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఈకో అండ్ పవర్ మోడ్ స్విచ్ అయినప్పుడు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. సెంటర్లో స్పీడోమీటర్ కనిపిస్తుంది అండ్ ఫ్యూయల్ గేజ్ ఉంది ఇక్కడ. అండ్ టైం చూపిస్తుంది. ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి, వీటిని చేంజ్ చేసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, ఓడో చూపిస్తుంది. సో చూసుకుంటే ఇక్కడ ట్రిప్ బి ఉంటుంది, రేంజ్ చూపిస్తుంది
అండ్ యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది అనమాట. సో 40 వస్తుంది అనమాట ప్రజెంట్ అయితే. అండ్ దట్స్ ఆల్. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. అండ్ దీంట్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ స్పోర్ట్ అలర్ట్స్ ఉంటాయి అండ్ వెదర్ అలర్ట్స్ కూడా వస్తాయి అనమాట. యాప్ కనెక్టివిటీ ఉంటుంది, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ కాబట్టి కాల్ అలర్ట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. చాలా గుడ్ లుకింగ్ ఉంది ఇది. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూపిస్తుంది అండ్ లో ఫ్యూల్ ఇండికేషన్, ABS ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్ అండ్ అలాగే ఇక్కడ చెక్ ఇంజన్ ఉంది, హై బీమ్ ఇండికేషన్ కూడా ఉంటుంది అండ్ వార్నింగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ ఐ బటన్ ఉంటుంది. ఐ బటన్తో మనం ఫోన్కి కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఐ బటన్ యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది దీనికి. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. సో మంచి క్వాలిటీ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హార్న్ చూసుకున్న చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పాస్ స్విచ్ కూడా ఇస్తున్నారు అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఈకో అండ్ పవర్ మోడ్కి చేంజ్ చేయడానికి స్విచ్ ఇచ్చారు. అండ్ మెన్యూ బటన్ ఉంటుంది. ఈ మెన్యూ బటన్తో మనం కంట్రోల్ చేయొచ్చు TFTని. అండ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. అలాగే కిందకి చూసుకుంటే ఇక్కడ ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. సో మీరు కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు కేబుల్ని. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ TVS Raider 125 ABS వర్షన్. సో ఈ బైక్ అయితే డీసెంట్ అనిపించింది అండ్ బడ్జెట్లో మంచి 125cc స్పోర్టీ సెగ్మెంట్లో కావాలనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ 125cc స్పోర్టీ బైక్ అనమాట. సో మీకు వర్తీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మైలేజ్ బాగా వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. TFT, ABS అన్నీ ఇచ్చేస్తున్నారు, డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకు మంచి బ్రేకింగ్ ఉంటుంది, సస్పెన్షన్ క్వాలిటీ బాగుంది. అలాగే వేరియంట్స్, కలర్స్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా బంచ్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మనకు ఒక 7 to 8 వేరియంట్స్ ఉంటాయన్నమాట. మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్ TFT వర్షన్. దీంట్లో మనకు చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట. మన దగ్గర ఉన్నది నైట్రో గ్రీన్ కలర్, దీంట్లో ఒక రెడ్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది, ఇంకా చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ మార్వెల్ ఎడిషన్స్ ఉంటాయన్నమాట. ఐరన్ మ్యాన్ ఎడిషన్, స్పైడర్ మ్యాన్ ఎడిషన్, బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్, ఇలాంటి చాలా ఎడిషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. కొత్తగా డాక్టర్ డూమ్ ఎడిషన్ కూడా వచ్చింది, అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ నాకు దొరికితే నేను రివ్యూ చేయడానికి ట్రై కూడా చేస్తాను. అండ్ ఈ టాప్ వేరియంట్ ప్రైస్ కూడా మనం మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 1,20,000 to 1,25,000 వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆన్ రోడ్లో. వారంటీ ఇవి కూడా చూసుకుంటే మీకు 5 years వారంటీ ఉంటుంది లేదా 50,000 kilometers వరకు ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని అయితే మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఈ బైక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 20,000 సబ్స్క్రైబర్స్ త్వరగా వచ్చేస్తే మనం గివ్ అవేస్ గురించి ప్లాన్ చేద్దాం. ఇంకా మీకు వేరే బైక్స్, కార్స్ ఏ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.